దొరికిపోయినవరా? నీ గురించి అన్నకు తెలిసిపోయింది. దాసన రమ్మంటుండు, బయలుదేరు. మీరందరూ బయట పడరా. మీరు కూడా ఏమ్రా, నీకెవ్వరు లేరా? లేరన్నా. అమ్మా మర్చిపోయినావురా, ఈరోజు అమ్మ తద్దినం. తద్దినం నాకు తెలుసన్నా, అందుకే పొద్దున్నే గుళ్ళు అమ్మ పేరు మీద పూజ కూడా చేయించి వచ్చాను. చూడన్నా కుంకుమ. అన్నా వద్దన్నా, అమ్మ ఆత్మశాంతి కోసం ఈ రోజు మనం తాగద్దన్నా. గట్లనకు తమ్మి. ఎందుకన్నా? అమ్మకు మందంటే ప్రాణం. అమ్మకు ఇంటికన్నా కళ్ళు కాంపౌండ్ అంటేనే చాలా ఇష్టం. ఎప్పుడు గాడ్నే ఉంటుండే. నిన్ను కలవనికి ఢిల్లీ నుంచి ఎవడో కిరణ్ సెట్ వచ్చిండు అన్న. నేను బయలుదేరుతానన్నా. నువ్వు ఆగుతమ్మి. నమస్తే సార్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. ఈయన మన తమ్ముని లెక్కలే. నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. ఆహా, ఏం లేదు సాబ్. మహంకాళి మార్కెట్ అమ్మకానికి ఉందన్నారు. నాయుడమ్మ మీరు ఎంత చెప్తే అంతని తెలిసింది. మీరే ఎలాగైనా డీల్ చేసి నాకు ఈ సహాయం చెయ్యాలి. సర్లే, నాయుడమ్మ దుబాయ్ నుంచి రాగానే నేను మాట్లాడతానులే. నువ్వు మంచిది సాబ్, వెళ్ళొస్తాను. इस आदमी को मैंने कहा देखा, గుర్తుకొచ్చిందా? మర్చిపో. నా గురించి చెప్తావా? నేనేంటో తెలుసుగా. ఇంకోసారి ఏరియాలో కనిపించావు పో. అమ్మకి ఎలా ఉంది అత్తయ్య? పర్లేదనా? అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయాను. అర్థం చేసుకోగలనమ్మా, కానీ కొన్నాళ్ళు ఆగాలి. తప్పదు. వదినా ఏంటి అని? మన చెర్రీ ఫ్రెండ్ లిల్లీ అంటే శ్వేత లేదు, వాళ్ళ అంకలే ఈ హాస్పిటల్ చీఫ్ అట. 3 సార్లు వచ్చి చూసేళ్లారు. విఐపీలా చూసుకుంటున్నారు. హాయ్ బాలు, నేను చెప్తుంది ఈ అమ్మాయి గురించే, శ్వేత. హలో. హలో ఆంటీ, ఎలా ఉంది? పర్వాలేదమ్మా. యాక్చువల్లీ సడన్ గా ఈవిని చూశాను. ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తుంటే చెర్రీ జ్ఞాపకం వచ్చాడు. అచ్చం అమ్మ పోలికే. ఈవిడ చెర్రీ వాళ్ళ అమ్మాయినా ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది. మీరేం కంగారు పడకండి ఆంటీ, ఇక్కడ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వేం చేస్తున్నావు? విజువల్ కమ్యూనికేషన్ చేశాను. ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్దాం అనుకున్నాను, కానీ అయిన వాళ్ళందరినీ వదిలి అంత దూరం వెళ్ళడం ఎందుకని మానేశాను. అమ్మా, నేను డాక్టర్ని కలిసి వస్తాను. ఉంటానండి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. సారీ. దేనికి? మీ ఫోన్ పగలగొట్టినందుకు. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను. కావాలంటే మా లిల్లీని అడగండి. నాకేం తెలుసు? యాక్చువల్లీ దానికి కూడా తెలీదు. అంత ఫీల్ అయ్యాను. ఆ రోజు నుంచి ఏదే పగలగొట్టడం లేదు. ఆఖరికి ఆమ్లెట్ తినడం కూడా మానేశాను. ఎందుకని అడగచ్చుగా. ఎందుకు? గుడ్డు పగలగొట్టాలి కదండి. బాయ్. బాలు, నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. వద్దులే, చెప్పుకో. నువ్వు వద్దన్నా సరే నేను చెప్తాను.
మన శ్వేత ఉంది కదా, తన లవ్ చేస్తాను తెలుసా? ఆ. ఏంటి మాట పడిపోయింది? ఇంకో విషయం తెలిస్తే మనిషి కూడా పడిపోతావు. 25,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిందమ్మా. ఏంటి ప్రేమించమనా? అదే మరి అడగానే ఉంటాయి. ప్రేమించమని ఎవరిని ఇస్తారా? అలా స్టార్ హోటల్ కి పూల్ సప్లై చేయమని ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగిచ్చే. యా జలసయ్యా? చెప్తున్నాను కదా, తిరిగిచ్చేసాయి. ఎందుకు తిరిగిచ్చేయాలి? తప్పేంటి? ఏ నీ కాంట్రాక్ట్ ఇవ్వకూడదా? భలే చెప్పారండి. నువ్వు మూస్తావా? చెప్పండి, అడ్వాన్స్ ఎందుకు తిరిగిచ్చేయాలి? నువ్వు మరీ అడ్వాన్స్ అయిపోతున్నావని. అంటే మీ ఉద్దేశం నేను ఇదంతా మిమ్మల్ని పటాయించడం కోసం చేస్తున్నానునా? ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడే లేడనుకుంటున్నారా? నాకేం అవసరం లేదు. నేను ఒక్క చిటికేస్తే చాలు 100 మంది లైన్ లో ఉంటారు. నువ్వేంటి అలా ఉన్నావు? అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చావు. అమ్మాయి వచ్చింది నా కోసం. ఎస్, అసలు నేను వచ్చింది మీకోసం. ఈ సిటీలో మీకన్నా పెద్ద మగాడెవరూ లేరు. చాలా ఐ లవ్ యూ. ఒక అమ్మాయిని నేను సిగ్గు విడిచి అడుగుతుంటే మాట్లాడవేంటి? అసలు నాకేం తక్కువ? నీకు నా గురించి తెలీదు. ఈ కనిపించే ఆటపాట బయటికి గాని లోపల లేదు. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఒకవేళ నాకు తెలియకుండా నేను నీకు అలాంటి ఫీలింగ్స్ కలగజేస్తుంటే దానికి నన్ను క్షమించు. పాపం అమ్మాయి. ఏంట్రా పాపం, మనం వచ్చిన పని మర్చిపోయావా? బాలు, మళ్ళీ పెయిన్ వచ్చిందా? ఆ పెయిన్ రాకూడదు బాలు. పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు హాస్పిటల్ ముఖ్యం కాదురా. అంత నొప్పి వస్తుంటే హాస్పిటల్ ముఖ్యం కాదంటావేంటి? పద. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అది పూర్తి చేయాల్సిన టైం వచ్చింది. రేపే నాయుడు వస్తున్నాడు. నువ్వు నాయుడమ్మనే చంపడానికి వస్తావా? ఎంత ధైర్యం నీకు? ఇప్పటికైనా అర్థమైందని ఏం జరిగిందో? ఎయిర్పోర్ట్ నీ గురించే వెళ్ళానన్నా. అక్కడ నీ కాళ్ళు ఎవరు బాంబు పెట్టారని చెప్తే తెలిసి మిమ్మల్ని కాపాడడానికి వచ్చానన్నా. చూసావన్నా ఏం జరిగిందో? అబద్ధం చెప్పకు. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి సార్? మీ పోలీసు వాళ్ళకి కామెడీగా అనుమానించడం తప్ప సీరియస్ గా కాపాడటం రాదు. బాబు సార్, నీ పేరేంటి? బాలు అన్న, మన పోరగాడే, చాలా షార్పు. చూడగానే తెలుస్తుంది. ఇదా రమణగాడి పని అయ్యి ఉంటుంది.